ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మరి యొక్క పరిశుద్ధ దినాన దేవుని స్తుతించి ఆరాధించడానికి ఈ యొక్క లైవ్ కార్యక్రమంలో దేవుడు మనకు చూపిన కృప కొరకే దేవునికి వందనాలు. ఈ యొక్క భయంకరమైన తెగులు దినాల్లో ఎవరి గృహాల్లో వాళ్ళ ఉండి దేవుని పాదాల చెంత గడుపుట మనకి క్షేమకరం. కాబట్టి ఎవరి గృహాల్లో వాళ్ళమే ఉండి ఈ యొక్క లైవ్లో ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు ఈ లైవ్ కార్యక్రమంలో మాతో పాటు ఏకీభవించి ప్రార్థనలో పాల్గొనగలరని కోరుచున్నాము. మీరు ఎక్కడున్నా కూడా ఎవరి గృహాల్లో వాళ్ళు ఉండి మాతో పాటు లైవ్లో మీరు ఏకీభవించి దేవుని దీవెనలు పొందగలరని కోరుచున్నాము. ఈ యొక్క పునరుద్ధరణ దిన ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాము. మీరు ఎక్కడ వాళ్ళు అక్కడనే కళ్ళు మూసుకొని మాతో పాటు ఏకీభవించగలరని కోరుచున్నాము. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గతించిన వారాలన్నీ కూడా మీ యొక్క అదృష్టస్థలు కాపాడి భద్రపరిచినారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క పునరుద్ధరణ దినాన ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో చేరి ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నైనా యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క తండ్రి, ఈ యొక్క భయంకరమైన తెగులు దినాల్లో ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘంగా కూడుకొని ప్రభు ఆరాధించలేని పరిస్థితిలో మేము ఉంటుండగా ప్రభా ఈ యొక్క లైవ్ ద్వారా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిన్ను ఆరాధించి ప్రభా నిన్ను గణపరచడానికి ప్రభా మీరు చూపిన కృప కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నైనా యేసయ్యా ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ యొక్క లైవ్ కార్యక్రమం అంతటిలో కూడా మాతో పాటు ఏకీభవించి పాలు పొందుచున్నారు ప్రభా. నీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నైనా నీకు వందనాలు దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏ బిడ్డ ఏ అవసరత కొరకు ఉండి ఉంటుందో తండ్రి, ప్రతి బిడ్డ అవసరత అక్కరని మహిమలో మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. నైనా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ భయంకరమైన తెగులు దినాల్లో ప్రభా ఎంతమంది బిడ్డలైతే అనారోగ్య పరిస్థితిలో ఉండి ఉంటున్నారు ప్రభా, క్వారంటైన్లో ఉండి ఉంటున్నారు. నైనా నీ బిడ్డలందరినీ మీరు ముట్టండి, నైనా స్వస్థపరచండి ప్రభా. నీకు వందనాలు యేసయ్యా. ఈ యొక్క కరోనా వైరస్ నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం. నైనా పరిశుద్ధాత్మ దేవా మీరు సహాయం చేయండి. నైనా నీకు వందనాలు దేవా. మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా, మీకు సమస్తం సాధ్యం కనుక నైనా కరోనా వైరస్ నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం. నైనా పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నైనా జరుగుచున్న ఆరాధన అంతటి ప్రభా, ఇక లైవ్ కార్యక్రమం అంతటిలో కూడా ప్రభా మీరు తోడుగా ఉండండి. నైనా నీకు వందనాలు. పాడే పాటల ద్వారా చక్కని స్వరాలు దయచేయండి. నైనా యేసయ్య ఆరాధనలో ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీ సన్నిధి మేఘం చేత మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. నైనా దేవాని బిడ్డలందరికీ స్వస్థతను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యమైన దేవుడా, వాక్యం ద్వారా ప్రభా నీ బిడ్డలందరినీ మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. నైనా దేవా నీ వాక్యానుసారమైన జీవితాలు కట్టుకోవడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. జరుగుచున్న ఆరాధనంతటి నీ బలమైన స్థలకు అప్పగిస్తున్నాం. నైనా మీరే ఘనంగా అద్భుతంగా జరిగించి కేవలం మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. లైవ్లో మాతో పాటు ఏకీభవించి మీరందరూ కూడా పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరచాలని కోరుచున్నాము. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా.
మన ప్రభువు మన ఓటమిలో మనకు విజయాన్ని ఇచ్చేవాడు. మనకు విజయంనిచ్చిన ఆ దేవుని, నేను ఓడిపోనయ్యా నీవు నా పక్షం నుండగా, నేను కృంగిపోనయ్యా నీవు నాతో నుండగా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వుతాను, నేను పడిన చోటనే నీ కొరకు నిలబడతానని ఒక అద్భుతమైన సందేశాత్మక గీతం. ఈ పాటను మేము పాడుతుండగా మాతో పాటు కలిసి మీరున్న స్థలంలో మీరు విజయాన్ని ఆశిస్తూ మిమ్మల్ని గెలిపించే ప్రభు వైపు చూస్తూ రెండవసారి పాడవలసిందిగా నేను కోరుతున్నాను. నిన్ను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కృంగిపోనయ్యా నీవు నాతో నుండగా, నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కృంగిపోనయ్యా నీవు నాతో ఉండగా, నే ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కృంగిపోనయ్యా నీవు నాతో ఉండగా, నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కృంగిపోనయ్యా నీవు నాతో ఉండగా. ఆమేన్. Yes, Lord. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయ పడిన స్థలములో నన్ను నిలిపినావే, అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయ పడిన స్థలములో నన్ను నిలిపినావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుతున్నావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుతున్నావే, నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కృంగిపోనయ్యా నీవు నాతో ఉండగా, నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కృంగిపోనయ్యా నీవు నాతో ఉండగా. ఆమేన్. ఘనతనిచ్చినావే, నా శత్రువు ఎదుటే నాకు నిండు చేసినావే, నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే, నా శత్రువు ఎదుటే నాకు నిండు చేసినావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి
ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే నేను ఓడిపోనయా నా పక్షానుండగా నేను పొంగిపోనయా నీవు నాతో ఉండగా నేను ఓడిపోనయా నా పక్షానుండగా నేను పొంగిపోనయా నీవు నాతో ఉండగా ఆమేన్. చెప్పవరకు దేవుని నామాన్ని ఆరాధిద్దాం. నన్ను చూచి నవ్విన చోటే నా తలపైకెత్తినావే నన్ను దూషించిన చోటే దీవించినావే నన్ను చూచి నవ్విన చోటే నా తలపైకెత్తినావే నన్ను దూషించిన చోటే దీవించినావే ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే నేను ఓడిపోనయా నా పక్షానుండగా నేను పొంగిపోనయా నీవు నాతో ఉండగా నేను ఓడిపోనయా నా పక్షానుండగా నేను పొంగిపోనయా నీవు నాతో ఉండగా నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా నేను ఓడిపోనయా నా పక్షానుండగా నేను పొంగిపోనయా నీవు నాతో ఉండగా నేను ఓడిపోనయా నా పక్షానుండగా నేను పొంగిపోనయా నీవు నాతో ఉండగా ప్రియమైన స్నేహితులారా ఈ భయంకరమైన కరోనా ఒక మహమ్మారి వలె మన భారతదేశ మానవాళిని తరుముతుండగా ఈ తెగులు దినాలలో దేవుని మన హృదయాలు తెరిచి మనం ఆరాధించు బదులుమైన దేవుని ఆరాధిస్తూ ఉండగా దేవుని సన్నిధి మన గృహములను ఆవరిస్తుంది దేవుని ఆరాధిస్తుండగా దేవుని ఒక అద్భుతమైన కాపుదల మన కుటుంబాల్లో మన సొంతం చేయబడుతుంది మనమందరము మీరున్న స్థలంలో మాతో పాటు కలిసి ప్రభువును ఆరాధించండి ఆయన్ని ఆరాధిస్తుండగా దేవుని యొక్క బలమైన సన్నిధిని మీరు పొందుకుంటారు మనందరము కలిసి ప్రభువును పాడుతూ ఆరాధిద్దాం థ్యాంక్ యూ లార్డ్ యేసు 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 మీరున్న స్థలంలో మీ నోరు తెరిచి మీ హృదయపూర్వకంగా యేసు అని పిలవగలిగితే
మాతో పాటు కలిసి మాటను చెప్పండి. యేసు యేసు నీ ఉంటే మాకు చాలయ్యా అని పాడదాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. అవునయ్యా, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. Hey! అవునయ్యా, మా పరిస్థితి ఏదైనా నీ మాతో ఉంటే చాలు. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసినా, ఆశలు అనగారినా, బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసినా, ఆశలు అనగారినా.
చాలు యేసయ్యా నీ వెంటనే ఉంటా యేసయ్యా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటనే ఉంటా యేసయ్యా మాకు తోడుగా ఉండే మా ఇమానియేలు దేవుడవయ్యా నీవు తప్ప వేరొక ఆధారం మాకు లేదు స్వామి నీవు మాతో ఉంటే చాలయ్యా నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము నీదు కృపతో నాకేమియో కాదిల సమానము ఇలలో ఏదియో కాదు అసాధ్యము నీదు కృపతో నాకేమియో కాదిల సమానము నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటనే ఉంటా యేసయ్యా నాకు చాలు యేసయ్యా నీ వెంటనే ఉంటాను యేసయ్యా 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 యేసయ్యా
చాలు యేసయ్యా నీవే యేసయ్యా నీవుంటే నాకు చాలయ్యా నీ ప్రేమే చాలయ్యా నీవే చాలయ్యా నీ ప్రేమే చాలయ్యా నీవే చాలయ్యా నీ ప్రేమే చాలయ్యా నీవే చాలయ్యా నీ ప్రేమే నీ తోడు నాకు చాలును యేసయ్యా యేసయ్యా నీ నీడా నాకు చాలు యేసయ్యా 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 నా యేసయ్యా 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 నీవే చాలయ్యా నీ ప్రేమే చాలయ్యా నీవే తోడయ్యా నా ఆశ్రయ దుర్గమా నీవే చాలయ్యా నీ ప్రేమే చాలయ్యా నీవే తోడయ్యా నా ఆశ్రయ నీవు తప్ప ఎవరున్నారయ్యా అంగీకరించుమయ్యా నీకే మా స్తుతి నీకే మా స్తుతి అంగీకరించుమయ్యా ఆరాధిస్తున్నా నిన్నే ఆరాధిస్తున్నా ఆరాధిస్తున్నా నిన్నే ఆరాధిస్తున్నా ఆరాధిస్తున్నా నిన్నే ఆరాధిస్తున్నా రాజా ఆరాధిస్తున్నా నిన్నే నీవే నాకు చాలయ్యా నీ ప్రేమే నాకు చాలయ్యా నీవే నాకు చాలయ్యా నీ ప్రేమే నాకు చాలయ్యా యేసు 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 నా యేసు 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 నా యేసు యేసయ్యా 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 నా యేసయ్యా 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 నీవే నాకు చాలు నీ ప్రేమే నాకు చాలు నీవే నాకు చాలు
చాలయ్యా నీవే చాలయ్యా చాలయ్యా నీవే చాలు యేసయ్యా నేను పడి ఉన్న చోటికి పరిగెత్తుకుని వచ్చింది నీ ప్రేమ. నేను కృంగిపోయినప్పుడు నన్ను పైకి లేపింది నీ ప్రేమ. నిన్ను అందుకోలేనప్పుడు నన్ను అందుకున్నది నీ చేయి. నా ప్రతి పరిస్థితిలో నాకు చాలిన దేవుడు నీవే. నీవే చాలయ్యా నీవే నాకు చాలును యేసు. 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 కోట్లు కోట్లుగా ధనములను అది నీకు సాటి రాగలదా. కోట్లు కోట్లుగా ధనములను అది నీకు సాటి రాగలదా. ధనమంతా నీవే యేసయ్యా. నా ధనమంతా నీవే యేసయ్యా. ధనమంతా నీవే యేసయ్యా. నా ధనమంతా నీవే యేసయ్యా. నీవే నాకు చాలును యేసు. నీవే నాకు చాలును యేసు. ఏది మాకు అక్కరలేదయ్యా. నీ కృప మాకుంటే చాలు యేసయ్యా. నీవు మాకుంటే చాలు నాయనా. ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా. ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా. దినరమా యేసయ్యా నా బంగారమా యేసయ్యా. బంగారమా యేసయ్యా నా బంగారమా యేసయ్యా. నీవే మాకు చాలును యేసు. నీవే మాకు Yes. చాలునమ్మా ప్రభు. నీవే. Praise God. Christ.
యేసయ్యా ప్రేమమయ్యా యేసయ్యా నా ప్రేమమయ్యా యేసయ్యా నీవే నాకు చాలును యేసు నీవే నీవే నాకు చాలును యేసు నీవే నాకు నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలయ్యా నీవే చాలయ్యా యేసయ్యా చాలయ్యా నీవే చాలయ్యా చాలయ్యా నీవే చాలయ్యా యేసయ్యా చాలయ్యా నీవే చాలయ్యా యేసు 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 నా యేసు 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 చాలు నీవే చాలు చాలు నీవే చాలు చాలు నీవే చాలు చాలు నీవే చాలు యేసు నీవే చాలయ్యా నీవే చాలయ్యా నీవే చాలయ్యా నీవే చాలయ్యా నీవే చాలయ్యా మా ప్రతి పరిస్థితులలో మాకు చాలిన నీ ప్రేమ మాకు చాలును యేసయ్యా ఈ లోకం మాకివ్వలేని ధైర్యం మీరే స్వామి ఈ లోకం మాకివ్వలేని ఆస్తి మీరే నాయనా ఈ లోకం మాకివ్వలేని ఆదరణ మీరే నాయనా ఈ లోకం మాకివ్వలేని భద్రత మీరే మాకు నాయనా నీ పాదాలు మాకు చాలయ్యా నీ సన్నిధి మాకు చాలయ్యా మీరుంటే మాకు చాలు యేసయ్యా మా ప్రతి పరిస్థితిలో నీ ముఖ దర్శనం మాకు చాలు నీ మాట మాకు చాలు నీ కను దృష్టి మాకు చాలు ఎల్లవేళలా మాకు తోడుగా ఉండే నీ సన్నిధి మాకు చాలు యేసు హల్లెలూయా నీవే నాకు చాలయ్యా చాలు యేసు నీవే చాలు యేసు చాలు యేసు నీవే చాలును యేసు నీవే చాలయ్యా నీ ప్రేమే చాలయ్యా నీ మాటే చాలయ్యా నీ చూపు చాలయ్యా నీవంటే నాకెంతో పిచ్చయ్యా నీ వెంటే నేనుంటా యేసయ్యా నీవంటే నాకెంతో పిచ్చయ్యా నీ వెంటే నేనుంటా యేసయ్యా నీవంటే నాకెంతో ఇష్టమయ్యా నీవంటే నాకెంతో ఇష్టమయ్యా
యేసు 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 యేసు. ప్రభువా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు. నీకు వందనాలయ్యా. నీకు మా హృదయపూర్వక కృతజ్ఞత స్తుతి ఆరాధనలు చెల్లిస్తున్నాం. మీరు మాత్రమే మా స్తుతులకు యోగ్యులు. మీరు మాత్రమే మా స్తోత్రములపై ఆసీనులు. మా పూజకు అర్హులు మీరే నాయన. మీరు మాతో ఉన్నందుకై స్తోత్రం. ఇమ్మానుయేలు దేవుడిగా మీరు మాకున్నందుకై స్తోత్రం. మాతో ఉంచిన మీ సన్నిధి కొరకై స్తోత్రం. ఎంతమంది నీ బిడ్డలు ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్నారు. వారందరి కుటుంబంలోనికి ఇప్పుడే నీ బలమైన సన్నిధిని నేను ప్రకటిస్తున్నాను. ఇప్పుడే నీ బలమైన కాపుదలను నేను ప్రకటిస్తున్నాను. ఇప్పుడే నీ బలమైన భద్రతను నేను ప్రకటిస్తున్నాను. ఎంతమంది అయితే అనారోగ్యముతో ఉన్నారో ఇప్పుడే స్వస్థపరచు దైవిక శక్తిని నేను విడుదల చేస్తున్నాను. తెగులు చేత పీడించబడుతున్న కుటుంబములకు యేసు నామములో విడుదలను ప్రకటిస్తున్నాను. తెగులు చేత కుంగిపోయిన బిడ్డలకు ఇప్పుడే యేసు నామములో ఒక నూతనమైన శక్తిని బలమును ప్రకటిస్తున్నా. నీ బిడ్డలను నీ ప్రజలను ఎప్పుడు విడిచిపెట్టు వాడవు కాదు. చేయి పట్టుకొని నడిపించి మా మంచి ఎబినేజరు నీవై ఉన్నావు స్వామి. ఇదిగో తండ్రి, నీ బిడ్డలను చేయి పట్టుకొని నడిపించు నాయన. నీ బిడ్డలను నీ ప్రేమ గల హస్తాలలో భద్రపరచు నాయన. ఆశతో నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో జీవితంలో ఒక నూతనమైన కార్యములను నేను ప్రకటిస్తున్నాను యేసు నామములో. ప్రభువా, ప్రతి కుటుంబం దీవించబడునుగా. ఈ కరువు దినాలలో, ఈ తెగులు దినాలలో మమ్మల్ని పోషించే పోషకుడిగా మీరే మాకుండి నీ ఆదరణ, నీ హస్తాన్ని తోడుగా ఉంచి నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావములన్నీ మీ శక్తి గల నామానికి చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన విన్నపములన్నీ మా ప్రియనాథుడు, మా ప్రియ రక్షకుడు యేసు నామములో మీకు సమర్పిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది పిల్లరా, ఇంతవరకు దాకా ప్రభు మనకు చాలని దేవుడు, ఆయన్ని మనం ఆరాధిస్తున్నాం. ఈ సమయంలో ముందున్న వర్తమానం కొరకు ఇంకా మీరు ఆశతో ఎదురు చూడండి. ఈరోజు దేవుడు తన వాక్యం చేత మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఈ సమయంలో కీర్తన భాగాన్ని చదువుకుందాం. మన మధ్యలో ఉన్న దైవ సేవకురాలు కీర్తన భాగాన్ని చదువుతుండగా మీరున్న స్థలాల్లో, మీ గృహాలలో మీ బైబిల్ తెరవండి. కీర్తన భాగాన్ని మాతో పాటు కలిసి చదువుతూ మీరు వాక్యాన్ని ధ్యానించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాం. నలభై 43 దావీదు కీర్తన చదువుకుందాం. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షంన వ్యాజ్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యం చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేస్తివేమి. నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనే సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం నొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నా ప్రాణమా, నీవేలా కృంగియున్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. చదవబడిన కీర్తన భాగం దేవుడు మన ఆత్మ నిమిత్తములే దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.
ఇప్పటివరకు మనం దేవుడిని ఆరాధించాము. దానిలో మీ అందరూ మాతో ఏకీభవించి దేవుడిని ఆరాధించినందుకు మీకు వందనాలు. అలాగే ముందున్న సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాము. దేవుని వాక్యం కోసం ప్రతి ఒక్కరు మీరున్న స్థలాల్లో సిద్ధపడి దేవుని వాక్యం వినమని కోరుచున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని ఈ రీతిగా మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి దేవుని నేను ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాను. పిల్లరా, ఈ యొక్క తెగులు దినాలలో మీరు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా అవసరాన్ని బట్టే బయటికి వెళ్తూ ఖచ్చితంగా సామాజిక దూరాన్ని, అదే రీతిగా మాస్క్ను, శానిటైజేషన్ వాడుతూ మిమ్మల్ని మీరు భద్రపరుచుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. అంతేకాకుండా మీ కుటుంబంలో మీరుంటూ దేవునికి మరింత సమీపంగా మీరు మారాలని, దేవుని ఆరాధించాలని, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలని, దేవునికి అత్యంత సమీపస్తులుగా మీరు మారాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. మంచిది, ఈ దిన వాక్య సందేశంలోనికి వెళ్దాం. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం, అదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానమును నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనున్నది. అదే సామెతల గ్రంథం 14 1వ వచనం అంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును. పిల్లరా, జ్ఞానవంతురాలు ఇంటిని కట్టుకుంటుందట. జ్ఞానము నివాసమును కట్టుకుంటుందని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుని వాక్యములో నుంచి మన గృహాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలి, మన గృహమును కాపాడుకోవడానికి వాక్యము చెప్తున్న సత్యాలు ఏమిటో దేవుని యొక్క వాక్యముల నుంచి కొంత సమయాన్ని మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, ఈరోజు చాలా కుటుంబాలలో వారి హృదయాలు తెరవబడిన స్థితిలో అనేక కుటుంబాలు లేవు. అనేక కుటుంబాలలో ప్రేమ చల్లారిపోయింది. అనేక కుటుంబాలలో ఏక మనస్సు లేదు. అనేక కుటుంబాలలో వ్యక్తులు కలిసి జీవిస్తున్నారు, కానీ మనుషులు ఉన్నారు, కానీ మనస్సులు కలిసి లేవు. అనేక కుటుంబాలలో ఐక్యత కొరవడింది. పిల్లగా ఎక్కడ చూసినా, ఏ కుటుంబంలో చూసినా ఎక్కువగా గొడవలు కనిపిస్తూ ఉన్నాయి. పిల్లగా దేవుని వాక్యం బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మన కుటుంబంలో అటువంటి పరిస్థితిలో ఉండకుండా దేవుని యొక్క జ్ఞానము చేత కట్టబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈరోజు చాలామంది వారి యొక్క గృహాలని కట్టుకోవడానికి, వారి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదిని పొందుకోవడానికి అనేక మందిని ఆశ్రయిస్తూ ఉన్నారు. అనేక మంది మాంత్రికులని, అనేక మంది చేతబడి చేసేవారిని, అనేక మంది ఇతరాత్రమైన వ్యక్తులని కలుస్తూ తమ యొక్క జీవితంలో, తమ కుటుంబంలో నెమ్మదిని పొందుకోవడానికి ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మన ఇల్లు కట్టబడాలంటే, మన కుటుంబం సంరక్షించబడాలంటే, మన గృహము కాపాడబడాలంటే దేవుని జ్ఞానము కావాలంట. మన కుటుంబంలో దేవుని యొక్క సంపూర్ణమైన సమాధానము నిలిచి ఉండాలి. దేవుని ప్రసన్నత చేత మన కుటుంబంలో, మన గృహములు నింపబడాలంటే దేవుని జ్ఞానం మనకు కావాలి. పిల్లరా, మన కుటుంబంలో దేవునికి ప్రార్థన చేసే ప్రార్థనలు కావాలి. మన కుటుంబంలో దేవుని వాక్యం సమృద్ధిగా నివసించాలి. బైబిల్ అంటుంది, జ్ఞానము నివాసమును కట్టుకొనుచున్నది. ఇది ఏ జ్ఞానం? పరలోకం నుంచి వచ్చే జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానం. ఇది ఏ జ్ఞానం? ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని వాక్యములో దొరుకుతుంది. ఇది ఏమి జ్ఞానం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించే జ్ఞానమై ఉంది. పిల్లరా, కుటుంబంలో భార్యాభర్తలు ఒకరికొకరు సహాయకులై ఉన్నారు. భార్య దొరికిన వానికి మేలు దొరికింది అని బైబిల్ సెలవిస్తూ ఉంది. భార్యను దేవుడు మనకు ఈవిగా ఇచ్చాడు. బిడ్డని బహుమానాలుగా, స్వాస్థ్యంగా దేవుడు మనకి ఇచ్చాడు. పిల్లరా, దేవుని సేవకుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మన కుటుంబంలో ఆశీర్వదించబడాలని, మన గృహములు కట్టబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకే ఈరోజు దేవుని చేత మన కుటుంబంలో, మన గృహములు కట్టబడాలంటే దేవుని జ్ఞానము కావాలి. మన గృహాలు, మన కుటుంబాలు ఏ రీతిగా ఉండాలని బైబిల్ సెలవిస్తుందంటే, మొట్టమొదటిగా మన గృహం రక్షించబడిన గృహంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కీర్తనకారుడు 91వ కీర్తన 1వ వచనంలో అంటాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. పిల్లరా, మన గృహము కాపాడబడాలంటే, మన
ఇల్లు కట్టబడాలంటే మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ క్రీస్తునందు జీవించు వారై ఉండాలి. వారు దేవుని యొక్క రక్షణను పొందుకున్న వారై ఉండాలి. వారు దేవుని యొక్క ఆశ్రయంలోనికి వచ్చిన వారై ఉండాలి. మన ఇంటి వారు రక్షణ పొందక ఉంటే లేదా ఈ తెగులు దినాలలో రక్షణ లేకుండా మీ గృహములో ఉన్న మీ కుటుంబీకుల కొరకు మీరు ప్రార్థన చేయడం ప్రారంభించండి. మీరు చేసే ప్రార్థన, మీరు ప్రభు సన్నిధిలో చేసే ఆ విజ్ఞాపన అంగలార్పు అనేది దేవుని యొక్క సన్నిధిలో నుంచి మీ ప్రార్థనలకు గొప్ప జవాబునిచ్చి రక్షణ లేకుండా మీ కుటుంబాలలో ఉన్న ఇతరమైన మీ కుటుంబీకులు మీ ప్రార్థన ద్వారా రక్షించబడబోతున్నారు. మీ గృహం, మీ కుటుంబం, మీ కుటుంబ సభ్యులందరూ రక్షించబడిన వారిగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. బైబిల్ సెలవిస్తుంది. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనంలో, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం అంటుంది, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాం అని యెహోషువ పలుకుతూ ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి రక్షించబడితే ఆ వ్యక్తిని బట్టి ఆ కుటుంబం అంతా రక్షించబడుతుంది. బైబిల్ సెలవిస్తుంది 118వ కీర్తన 15వ వచనంలో, నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు ఉంటాయంట. నిజమే, యేసు రక్తము చేత కడగబడిన వ్యక్తి నీతిమంతునిగా తీర్చబడుతున్నాడు. ఏ వ్యక్తి అయితే నీతిమంతునిగా తీర్చబడుతున్నాడో, నీతిమంతునిగా తీర్చబడిన వారి గృహములో దేవుని గురించిన రక్షణ సునాదాలుంటాయి. ఈరోజు చూడండి, చాలా కుటుంబాలలో ఈ రక్షణ సునాదాలకు బదులుగా ఏవేవో వినిపిస్తూ ఉన్నాయి. ఈ తెగులు దినాలలో మీ కుటుంబం, మీ గృహం దేవుని సన్నిధి చేత నింపబడాలంటే దేవుని కొరకైన ఆలాపన గీతాలు మీ కుటుంబాలలో ఉండాలి. దైవ సంబంధమైన ఆధ్యాత్మిక గీతాలు మీ కుటుంబాలలో ఉండాలి. దేవుని కొరకైన ఆలాపన మీ హృదయాలలో నిండి ఉండాలి. అప్పుడే మీ జీవితాల్లో మీరు, మీ కుటుంబం రక్షించబడుతుంది. నీతిమంతుని గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు. ఖచ్చితంగా క్రీస్తును అంగీకరించిన కుటుంబాలలో సినిమాలకు అవకాశం లేదు, సీరియల్స్కి అవకాశము లేదు, మరే ఇతరాత్రమైన ఈ లోక సంబంధమైన అపవాది సంబంధమైన విషయాలకు కుటుంబాలలో అవకాశము లేదు. ఈరోజు చూడండి, చాలామంది ఆదివారం ఆరాధనకు వెళ్ళినప్పుడు లేదా ప్రభువుని ఆరాధించడానికి కూడుకున్నప్పుడే దైవ సంబంధమైన గీతాలు, వారి ఫోన్లలో రింగ్ టోన్స్లలో సినిమా పాటలు, వారి ఇళ్లలో, వారి టీవీలలో సినిమా పాటలు, వారి సెల్ ఫోన్లలో సినిమా పాటలు, అశ్లీల సంబంధమైన బూతు సాహిత్యంతో వారి ఫోన్లు, వారి టీవీలు, వారి కుటుంబాలని నింపుకుంటున్నారు. ఆ రీతిగా ఉన్న వారి కుటుంబాలలో వారి గృహాల్ని వారు రక్షించుకోవాలని బలహీనులని దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుని గుడారంలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు ఉంటాయి. వాక్యంను బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. మీరు, మీ కుటుంబాలు రక్షించబడాలంటే రక్షణ లేకుండా మీ కుటుంబాలలో, మీ ఇండ్లలో ఉన్న వ్యక్తుల కొరకు, ఆత్మల కొరకు మీరు కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. మీరు చేసే ప్రార్థనను బట్టి మీ కుటుంబాలలో మీ కుటుంబీకులు రక్షించబడడం మాత్రమే కాకుండా దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క సంతోషం, దేవుడిచ్చే సంతృప్తి మీ కుటుంబాలలో మీరు అనుభవిస్తారు. ప్రియమైన స్నేహితులారా, మన కుటుంబం, మన గృహం రక్షించబడిన గృహంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. రెండవదిగా, మన గృహం ఏ రీతిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే పరిశుద్ధమైన గృహంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆదికాండం 35వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, యాకోబు తన ఇంటి వారందరితో, తన యొద్ద ఉన్న వారందరితో మీ యొద్ద ఉన్న అన్ని దేవతలను పారవేసి మిమ్మును మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడని సెలవిస్తున్నాడు. ప్రియులారా, గృహమును పరిశుద్ధపరచబడనివ్వాలి. మన గృహాల్లో దేవునికి ఇష్టం లేని విషయాలను తొలగించుకోవాలి. మన గృహంలో, మన కుటుంబంలో, మన ఇంటిలో దేవుడు నివసించుటకు యోగ్యమైన వాటిగా మనల్ని మనము తీర్చిదిద్దుకోవాలి. లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభు జక్కయ్య అనబడిన ఒక సుంకపు గుత్తేదారుని వద్దకు వెళ్ళి, ఈ జక్కయ్య యేసును చూడాలని ఆశించి మేడి చెట్టు ఎక్కినప్పుడు మేడి చెట్టు కిందకు వచ్చిన యేసయ్య మేడి చెట్టు పైన ఉన్న జక్కయ్యతో, జక్కయ్య నీవు త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. స్నేహితులారా,
యేసు జక్కయ్య ఇంటి వద్దకు వెళ్ళకంటే ముందు జక్కయ్య జీవితంలో దేవునికి ఇష్టం లేని అనేకమైన కార్యాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే యేసు జక్కయ్య ఇంటికి వెళ్ళాడో జక్కయ్య జీవితం మారిపోయింది. నీ కుటుంబంలో, నీ గృహంలో యేసు ఉండాలని కోరుతున్నాడు. యేసు ఎప్పుడు ఉంటాడో తెలుసా? దేవునికి ఇష్టం లేని కార్యాలు నీ కుటుంబంలో, నీ గృహంలో లేనప్పుడు. ఈరోజు చూడండి, అనేక కుటుంబాలు అశ్లీల సంబంధమైన బూతు సాహిత్యాలతో నిండిపోయినాయి. అనేక కుటుంబాలు ఈ లోక సంబంధమైన దేవునికి ఆయాస పెట్టే మత్తు పానీయాల చేత నింపబడినాయి. అనేక కుటుంబాలలో సిగరెట్టు ముక్కలు మనకు కనబడతా ఉన్నాయి. ఇటువంటి గృహంలోకి యేసును మీరు స్వాగతం పలకగలరా? ఆలోచించండి. దయచేసి దేవుని సేవకునిగా మీ జ్ఞాపకం చేస్తున్నాను, మీ గృహం పరిశుద్ధమైన గృహముగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినేడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో, నేను నాతో కూడా అతను భోజనము చేయుదుము. మనం అనుకుంటాం మన హృదయం అనే తలుపు అనుకుంటాం. అది మాత్రమే కాదు, నిజముగా మన గృహం యొక్క తలుపును యేసు వచ్చి తట్టినప్పుడు యేసయ్య నివసించడానికి యోగ్యముగా మన గృహం ఉందా? ఆలోచించండి. ఈరోజు చాలా కుటుంబాలలో నెమ్మది లేదు, చాలా కుటుంబాలలో అసమాధానం, చాలా కుటుంబాలలో ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి ఉంది. స్నేహితులారా, వాక్యము సెలవిస్తుంది, మన కుటుంబాలలో దేవునికి ఇష్టం లేని సమస్తమును మనము శుద్ధి చేసుకొనవలసిన వారమై ఉన్నాం. పిల్లరా, చాలా మంది అశ్లీలమైన విషయాలని తమ కుటుంబంలో ఉంచుకుంటున్నారు. అనవసరమైన సంగతులని, గొడవలని తమ కుటుంబాలలో పెట్టుకుంటున్నారు. లేనిపోని మనస్పర్ధలని తమ మనస్సులలో కలిగించుకొని ఎడబాటుగా జీవిస్తూ ఉన్నారు. అనేక మంది భార్యాభర్తలు ఒకే కుటుంబంలో నివసిస్తున్నప్పటికీ ఒక్కటిగా కలిసి జీవించలేని పరిస్థితిలో ఉన్నారు. వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను, నీ కుటుంబంలో, నీ గృహంలో ఈ తెగులు దినాలలో దేవుడు నివసించాలని కోరుతున్నాడు. ఎప్పుడు దేవుడు నీ కుటుంబంలో, నీ గృహంలో నివసిస్తాడంటే నీ గృహమును నీవు పరిశుద్ధపరచుకున్నప్పుడు. ఈరోజు యేసు రక్తము కిందికి మీరు రండి. యేసయ్య రక్తంలో మీ పాపాలను మీరు కడుక్కొనండి. యేసయ్యకి ఇష్టం లేని కార్యాలని మీ జీవితంలో నుంచి మీరు కడుక్కొనవలసిందిగా దేవుని సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ద్వితోపదేశకాండం 7వ అధ్యాయం 26వ వచనం అంటుంది, నీవు శాపగ్రస్తుడవు కాకుండానట్టు నీవు హేయమైన దాన్ని ఇంటికి తేకూడదు. అది శాపగ్రస్తమే గనుక దానిని పూర్తిగా త్రోసి దాని యందు బొత్తిగా అసహ్యపడవలను. చాలామంది కుటుంబాలలో వారు తల్లిదండ్రులు బిడ్డల్ని పట్టించుకోరు. తమ బిడ్డలు ఏమి చేస్తున్నారో ఏమాత్రము పట్టించుకోని పరిస్థితిలో ఉంటారు. కొంతమంది పిల్లలు వారు సినిమా హీరోల ఫోటోలని గోడ మీద అతికిస్తూ ఉంటే చూసి తల్లిదండ్రులు మురిసిపోతూ ఉంటారు. అశ్లీల సంబంధమైన అసభ్యకరమైన చిత్రాలని ఇంట్లో పెడతా ఉంటే, గీస్తూ ఉంటే తమ బిడ్డలు ఎంతో ఎదిగిపోయినట్టుగా ఆనందపడతా ఉంటారు. కానీ పిల్లగా, నీ బిడ్డలు ఏ రీతిగా ఉన్నారు నీవు ఖచ్చితంగా ఒక కంట కనిపెట్టవలసిన వాడవై ఉన్నావు. వాక్యం సెలవిస్తుంది, మన జీవితాల్లో మన గృహములు పరిశుద్ధమైన గృహాలుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఆకాను కొరకు మనకు తెలుసు. ఆకాను యొక్క జీవితంలో ఒక విషాదమైన గాథ మనకు ఒక గొప్ప హెచ్చరికగా ఉంది. అతడు శపించబడిన యెరికోలో బబులోను షీనారు పై వస్త్రమును, వెండి బంగారు కమ్మిని ఆశించి దేవునికి ఇష్టం లేని వాటిని తన గుడారం వద్దకు తీసుకుని వచ్చి భూమిలో పాతిపెట్టాడు. తద్వారా ఇశ్రాయేలీల సైన్యం ఆకాను చేసిన కార్యము ఫలితంగా అపజయమును ఎదుర్కొనవలసి వచ్చింది. తుదకు ఆకాను అతని కుటుంబ సభ్యులు రాళ్లతో కొట్టబడ్డట్టుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితి మన జీవితాల్లో మనకు రాకూడదంటే దేవుడికి అసహ్యమైన వాటిని మన గృహంలో నుంచి మనము తీసివేయవలసిన వారమైనా. ప్రభువు అసహించుకున్న దానిని ఆకాను ఇష్టపడ్డాడు. దేవునికి ఇష్టం లేనివి వాటిని తన గుడారంలో దాచిపెట్టుకున్న ఆకాను చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకోవలసి వచ్చింది. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు చాలామంది కుటుంబాలలో కొంతమంది అత్తమామలు తమ కోడలని నీ పుట్టింటి నుంచి ఇవి తీసుకురా అవి తీసుకురా అని చెప్పేసి వారిని బాధిస్తూ ఉంటారు. అది శపితమైందని వాక్యాన్ని బట్టి నీ జ్ఞాపకం చేస్తున్నాను. ఏ మాత్రము కూడా
నీవు నీ ఇంటికి వచ్చిన నీ కుమారునికి భార్యగా నీకు కోళ్ళుగా వచ్చిన వ్యక్తిని నీ ఒక కన్న బిడ్డ వలె చూసుకోవలసిన వాడవు, దానివిగా ఉండాల్సిన దానికి బదులుగా ఇది తీసుకురా అది తీసుకురా అని నీ కుటుంబాలలో వరకట్న సంబంధమైన అదనపు కట్ట సంబంధమైన వేధింపులు ఉండకూడదు. ఖచ్చితంగా అప్పుడే నీ కుటుంబం పరిశుద్ధమైన కుటుంబంగా ఉంటుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది అన్యాయపు సిరి వలన ఐశ్వర్యవంతులు కావాలని ఆశిస్తూ ఉంటారు. సామెతల గ్రంథం సెలవిస్తుంది 10వ అధ్యాయంలో 22వ వచనంలో, యెహోవా ఆశీర్వాదమే మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ప్రియమైన స్నేహితులారా, మన కష్టము చేత ఆశీర్వాదం మనకు ఎక్కువ కాదు, ప్రభువు మనకివ్వాలి. దేవుడు మనకిస్తే అది ఎన్నటెన్నటికీ తరగదు. ఈరోజు దేవుడు ఇవ్వని వాటిని పొందుకోవడానికి మనం ప్రయాసపడితే చివరికి మన జీవితంలో మనకు శూన్యము తప్ప మరి ఏమీ మిగలదు. కాబట్టి దైవజనుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మన కుటుంబం పరిశుద్ధమైనదిగా ఉండాలి. అమాలేకీయులతో యుద్ధము గెలిచిన రాజైన సౌలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి కొవ్విన గొర్రెలను జీవరాశులను తెచ్చుకున్నాడు. అవెందుకు తీసుకువచ్చావు అని సౌలు అడిగితే సౌలు తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి సాకుగా అవి ప్రభువుకు దేవునికి బలిగా ఇవ్వడానికి తీసుకొచ్చారని పైగా అబద్ధం మాట్లాడాడు ఈ సౌలు రాజు. దేవునికి కావలసినది బలియా విధేయతన? బలులు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియులారా, దేవుడు ఆశించని కొన్నిటిని సౌలు ఆశించిన కారణంగా సౌలు యొక్క జీవితంలో రాజ్యాధికారం తీసివేయబడింది. దేవుని చేత విసర్జించబడి భయంకరమైన పరితాప స్థితిలో సౌలు మరణించాడు. మీరు చూడండి, యోసేపు పోతీఫర్ ఇంటిలో నివసించాడు. పోతీఫర్ ఇంటిలో ఆ ఇంటి మీద అతనికి కలిగి ఉన్న అంతటి మీద ఈ యోసేపుకు అధికారం విచారణకర్తగా నియమించాడు. అయితే ఈ యోసేపు ఆ ఐగుప్తిని ఇంట ఉన్న కారణంగా ఒక్క యోసేపును బట్టి ఆ పోతీఫర్ ఇల్లు ఆశీర్వదించబడింది. హల్లెలూయా. ప్రియులారా, ఆదికాండం 39వ అధ్యాయం 5వ వచనం అంటుంది, యోసేపు నిమిత్తమే ఆ ఐగుప్తీను ఇల్లు ఆశీర్వదించబడింది. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 2వ వచనం అంటుంది, కొర్నేలు కొరకు అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడట. స్నేహితులారా, ఒక యోసేపు వలె, ఒక కొర్నేలు వలె మనం ఉండాలి, కానీ ఒక ఆకాను వలె, ఒక పడిపోయి పతనమైపోయిన సౌలు వలె మనం ఉండకూడదు. వారిద్దరి పతనానికి దేవుడికి ఇష్టం లేని కార్యాలు వారి జీవితంలో దాచిపెట్టుకోవడమే. కొర్నేలు యొక్క ఆశీర్వాదానికి కారణం కొర్నేలు కుటుంబంలో వారు కలిగి ఉన్న భక్తే. పోతీఫర్ ఇంటిలో ఉన్న ఆశీర్వాదానికి కారణం పోతీఫర్ ఇంటిలో విచారణకర్తగా నియమించబడిన యోసేపులో ఉన్న భక్తే, యథార్థతే, నమ్మకమైన స్థితి. స్నేహితులారా, ఈరోజు మన కుటుంబాలు రక్షించబడిన కుటుంబాలుగా, రెండవదిగా మన కుటుంబాలు యేసు యొక్క రక్తపు కోట కింద కప్పబడిన కుటుంబాలుగా ఉండాలని యేసయ్య కోరుతున్నాడు. నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనంలో దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోదును, నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదకు రాదు. స్నేహితులారా, ఈ తెగులు దినాలలో మన గృహములు యేసయ్య రక్తపు కోట కింద భద్రపరచబడిన గృహాలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆనాడు తెగులు ఏ ఇంటి ద్వారబంధముల మీద ఆ గొర్రెపిల్ల రక్తము ప్రోక్షించబడదో ఆ గృహముల మీలోనికి సంహారదూత చొరబడి మరణమును కలగజేసింది. మన గృహం భద్రముగా ఉండాలని మనం ఆశిస్తే మన గృహమును శుభ్రము చేయాలా, దేవుడికి ఇష్టం లేని వాటిని మన గృహాల్లో నుంచి తీసివేయాలి. అంతేకాదు, మన కుటుంబీకులందరినీ యేసు రక్తపు కోటలోనికి తీసుకొని రండి. యేసు రక్తం ఏ కుటుంబానికి కంచెగా ఉంటుందో ఆ కుటుంబంలోనికి అపవాది దూరలేడు. యేసు రక్తపు కోట కింద ఈ తెగులు దినాలు మనల్ని మనం భద్రపరుచుకుందాం. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీల ఇంటి మీద వధించబడిన గొర్రె పిల్ల రక్తము పూయబడింది కాబట్టి ఆ సంహారదూత ఆ ఇంటిలోనికి ప్రవేశించలేదు. 91వ కీర్తన 5-6 వచనాలు సెలవిస్తున్నాయి,
రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. ఈ కరోనా ఎన్నో కుటుంబాలని చిందరవందర చేస్తూ ఉండగా, ఈ కరోనా వ్యాధి అనేక కుటుంబాలని కనుమరుగు చేస్తూ ఉండగా, యేసు రక్తపు కోటలో నీవు నేను భద్రపరచబడవలసిన వారమై ఉన్నాం. పిల్లరా, ఆనాడు పస్కా గొర్రె పిల్లను రక్తమును ఇశ్రాయేలీయులు ఒక గిన్నెలో తీసుకొని ఇస్సోపుతో తమ ఇంటి ద్వారబంధముల మీద పూసేవారంట. ఎప్పుడైతే ఆ యొక్క ఇంటి ద్వారబంధముల మీద పూసారో ఆ ఇంటి మీదకి తెగులు రావడం ఆగిపోయింది. ఇస్సోపు అనేది ఒక విశ్వాసపు ఒప్పుకొలకు సాదృశ్యంగా ఉంది. మీరు కూడా మీ గృహాలలో యేసు రక్తమే జయం అని చెప్పుచు మీ బిడ్డల మీద, మీ ఇంటి ద్వారబంధముల మీద, మీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల మీద మీరు యేసు రక్తమును చల్లండి. యేసు రక్తము కింద మనకు ఎటువంటి ప్రమాదము లేదు. దాని వెలుపల మనకు సంరక్షణ లేదు, కానీ దాని లోపల మనకు కావలసిన సంపూర్ణమైన భద్రత ఉంది. యేసు రక్తం ఈ భూమి మీద మనం విజయవంతమైన జీవితం జీవించడానికి కారణంగా మారుతుంది. ప్రకటన గ్రంథం 12:11 అంటుంది, వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. గొర్రె పిల్ల రక్తం మనకు విజయం ఇస్తుంది. ఈ తెగులు దినాలలో మనము దేవుని యొక్క సంపూర్ణమైన కాపుదల కింద ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే యేసు రక్తంలో మనల్ని, మన కుటుంబాలని భద్రపరుచుకోవలసిన వారమై ఉన్నాం. మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో రాహాబు అనబడిన ఒక వేశ్య మనకు కనబడతా ఉంది. తన ఇంటి వారిని సంరక్షించవలన శ్రద్ధ ఈమెకు ఉంది, ఈమెకు దైవిక జ్ఞానం ఉంది. అందువలన ఈ రాహాబు అనబడిన వేశ్య వేగుల వారికి తన ఇంటిలో ఆశ్రయాన్ని ఇచ్చింది. యెహోషువ గ్రంథం 2:17 సెలవిస్తుంది, యెరికో నాశనము చేయుచుండగా తన ఇంటి వారిని సంరక్షించు నిమిత్తం కిటికీలో ఒక ఎర్రని దారమును కట్టి ఉంచిందంట. స్నేహితులారా, ఆ రీతిగా రాహాబు వేశ్య అయినప్పటికీ తాను కట్టిన ఎర్రని దారము కారణంగా తన కుటుంబం రక్షించబడింది. స్నేహితులారా, ఈ ఎర్రని దారం యేసు రక్తమునకు సూచనగా ఉంది. ఏ కుటుంబంలో యేసు రక్తపు కోట కింద భద్రపరచబడుతున్నారో ఆ ఇంటి వారందరూ కూడా క్షేమముగా ఉంటారు. నోవాహును చూడండి, ఆది కాండంలో మనం చూస్తే 6:14 నోవాహు తనను తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఆ ఓడ లోపల వెలుపల కీలును పూసంట. హెబ్రీ పత్రిక 11:7 అంటుంది, నోవాహు తన ఇంటి వారి కొరకు ఓడను సిద్ధము చేశాడు. కీలును పూసాడంట, ఓడను సిద్ధము చేశాడంట. కీలు అనేది గిలాదు తైలమైన యేసు రక్తానికి సూచనగా ఉంది. ఆ యొక్క ఓడకు వెలుపల బయట నోవాహు కీలు పూసాడు. కీలు పూసిన ఆ ఓడ ఆ మహా జల ప్రళయంలో నుంచి నోవాహు యొక్క కుటుంబాన్ని కాపాడింది, రక్షించింది, ప్రాణాలతో క్షేమాన్ని ఇచ్చింది. స్నేహితులారా, నీవు నేను కూడా ఆ కీలు వలె యేసు రక్తమును మన కుటుంబములపై, గృహములపై చల్లుతూ ఉండగా మన గృహాలు క్షేమముగా ఉంటాయి. యేసు రక్తపు కింద భద్రపరచబడిన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అంతేకాదు, చివరిగా దేవుడు మన కుటుంబాలు, మన గృహాలు ఏ రీతిగా ఉండాలని కోరుతున్నాడంటే వాక్యము కింద కట్టబడిన గృహాలుగా ఉండాలని కోరుతున్నాడు. మత్తయి సువార్త 7:24 అంటుంది, కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడు. యేసు ప్రభు ఉపమానం చెప్పాడు. ఒకడు తన ఇల్లును కట్టుకోవడానికి ప్రారంభించాడు, వాడు ఇసుక మీద కట్టాడు. మరొకడు బండ మీద తన ఇల్లును కట్టాడు. బండ మీద పునాది వేయడానికి అతను ఎంతో ధనాన్ని వెచ్చించవలసి ఉండొచ్చు. బండ మీద ఒక ఇంటిని నిర్మాణము చేయడానికి అతను ఎంతో ప్రయాసపడి ఉండొచ్చు. బండ మీద ఎందుకు అంత ప్రయాసముతో, వ్యయముతో ఆ ఇంటిని నిర్మించాడంటే అతను బుద్ధిని కలిగి ఉన్నవాడు. ఒక దినం వాన కురిసింది, వరదలు వచ్చాయి, బలమైన గాలి విసిరింది. ఆ ఇంటి మీద వడగాళ్ళ వాన కురిసినప్పుడు బండ మీద కట్టబడిన గృహం క్షేమంగా ఉంది, ఇసుక మీద కట్టబడిన గృహం కనుమరుగైపోయింది. బైబిల్ సెలవిస్తుంది,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఆ బండ క్రీస్తే, క్రీస్తు అను బండ మీద, ఆయన వాక్యం మీద కట్టబడిన గృహాలు నిలబడతాయి. ఈరోజు నీ కుటుంబం దేవుని యొక్క వాక్యం మీద కట్టబడిన కుటుంబంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యపు అధికారం నీ కుటుంబంలో అల్టిమేట్ అయి ఉండాలి. ఆ వాక్యం యొక్క అధికారానికి నీ కుటుంబం అప్పగించుకున్నదై ఉండాలి. ప్రియమైన స్నేహితులారా, వాక్యము మీద కట్టబడిన గృహంగా మన గృహాలు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ బండ క్రీస్తే. యోహాను సువార్త 1వ వచనం ప్రకారంగా ఆది యందు వాక్యం, ఆ వాక్యము దేవుడై ఉండెను. 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. ఎవరు వాక్యం? దేవుడు. దేవుడి మీద కట్టబడిన కుటుంబాలు వాక్యం మీద కట్టబడతాయి. వాక్యపు అధికారానికి ఏ గృహము, ఏ కుటుంబం అప్పగించుకుంటుందో ఆ కుటుంబంలో క్షేమముంది. యవన సేవకుడైన తిమోతి తన జీవితమును వాక్యానుసారంగా కట్టుకున్నాడు. తిమోతి రాష్ట్ర 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం అంటుంది, ఆ విశ్వాసం మొదట నీ అబ్బు అయిన లోయలోను నీ తల్లి అయిన యునికోలేను వసించెను, అది నీ యందు సహా నివసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. తిమోతి బాల్యముల నుంచే లేఖనాల మీద కట్టబడ్డాడు. మీరు చూడండి, అబ్రహాము యొక్క జీవితంలో అబ్రహామును గురించిన దేవుని సాక్ష్యం ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం అంటుంది, తన తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతన్ని ఎరిగి ఉన్నాను. అబ్రహాము తన పిల్లలకు దేవుని మార్గాలని బోధ చేశాడు. అందుకే అబ్రహాములో ఉన్న విధేయత ఇస్సాకులో బలిపీఠం మీదకి పోవడానికి కూడా లెక్క చేయలేని పరిస్థితిలో ఉంది. స్నేహితులారా, అబ్రహాము తన బిడ్డలని అద్భుతంగా కాపాడుకున్నాడు. మన గృహాలు కూడా వాక్యము మీద కట్టబడిన గృహాలుగా, మన బిడ్డలు, మన కుటుంబం, మన కుటుంబంలో ఉన్న వ్యక్తులు వాక్యము మీద కట్టుకున్న కుటుంబాలుగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. దేవుని వాక్యం మన కుటుంబాలని అలరించవలసి ఉంది. స్నేహితులారా, ఈరోజు మన గృహాలు ఖచ్చితంగా వాక్యం మీద కట్టబడిన గృహాలుగా ఉండాలని, యేసు రక్తపు కోటలో భద్రపరచబడిన గృహాలుగా ఉండాలని, పరిశుద్ధపరచబడిన గృహాలుగా ఉండాలని, రక్షించబడిన గృహాలుగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. నీ కుటుంబంలో ఇంకా ఎవరికైనా రక్షణ లేదా? నువ్వు అధైర్యపడవద్దు, ప్రార్థన చేయి. నీవు చేసే ప్రార్థన నీ కుటుంబంలో రక్షణ లేకుండా ఉన్న వారిని రక్షణలోనికి నడిపిస్తుంది. నీ గృహంలో దేవునికి ఆయాసకరమైన విషయములు, సంగతులు ఉంటే ఈ క్షణంలోనే వాటిని తీసివేయి, నీ గృహమును పరిశుద్ధపరచుకో. ప్రతిరోజు కూడా యేసు రక్తము కోటలోనికి నీవు, నీ కుటుంబం రండి. ఆ రక్తపు కోటలో మీకు క్షేమం ఉంది. వాక్యము చేత మీ గృహాల్ని కట్టుకొనండి. జ్ఞానము నివాసమును కట్టుకొనుచున్నది. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును. దేవుని వాక్య సంబంధమైన జ్ఞానము చేత మనల్ని మనం కట్టుకుంటూ వాక్యానుసారంగా జీవిద్దాం. అట్టి ధన్యతను పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యపు ధ్యానంలో మనందరికి అనుగ్రహించి బలపరచును గాక. నేను మీకోసం ప్రార్థిస్తాను. కన్ను మూసుకొనండి. ప్రేమస్వరూపైన మా పరలోకపు తండ్రి, ఈరోజు మా గృహములు ఏ రీతిగా ఉండవలనో మీరు మాతో మాట్లాడినందుకు ఈ స్తోత్రాలు తండ్రి. రక్షించబడిన గృహాలుగా ఉండాలని, పరిశుద్ధపరచబడిన గృహాలుగా ఉండాలని, యేసయ్య రక్తము కింద కప్పబడిన గృహాలుగా ఉండాలని, వాక్యము చేత కట్టబడిన గృహాలుగా ఉండాలని, అప్పుడు మా గృహాలు నీ వాక్యపు జ్ఞానము చేత కట్టబడతాయని, మా గృహాలలో నీ నెమ్మది, సమాధానం, నీ పరిపూర్ణమైన కాపుదల ఉంటుందని మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఈ తెగులు దినాలలో ఏ గృహములలో సమాధానం లేక బాధపడుతున్నారు, ఇప్పుడే వారి గృహములలోనికి నీ నెమ్మదిని ప్రకటిస్తున్నారు. ఏ గృహములలోనైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఇప్పుడే వారి గృహములలోనికి ఆరోగ్యమును ప్రకటిస్తున్నారు. ఏ గృహములలోని వ్యక్తులు ఈ కరోనా తెగులు చేత బాధపడుతున్నారు, ఇప్పుడే వారికి అద్భుతమైన దేవుని దైవికమైన స్వస్థతను నేను ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభువా, కనికరించండి నాయన, మా భారతదేశంను కనికరించండి. ఇదిగో తండ్రి, మా దేశంలో
విస్తరిస్తున్న ఈ తెగుల నుంచి మా దేశమును కాపాడని నాయన, రాష్ట్రాలను కాపాడని నాయన. ఈ తెగులు దినాలలో అనేక రీతులుగా సమాజంలో సేవలను అందిస్తున్న వారికి నీ కాపుదలనివ్వండి. ఈ మహమ్మారి బారిన పడి భయంకరంగా వేధించబడుతున్న, మరణపు కాటుకు గురైన, మరణపు నీడకు గురైన కుటుంబంలో మరలా తిరిగి నీ జీవాన్ని ప్రసాదింపండి. ఇదిగో తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచిన కుటుంబంలో రక్షణ దయచి, నీ యందు విశ్వాసం ఉంచిన కుటుంబములను పరిశుద్ధపరచు. నీ యందు విశ్వాసం ఉంచిన కుటుంబములు నీ రక్తము కింద భద్రపరచు. నీ యందు విశ్వాసం ఉంచిన కుటుంబములు నీ వాక్యం మీద కట్టబడినట్టుగా నీ వాక్యపు జ్ఞానమును ప్రసాదించు. నీ వాక్యం యొక్క అధికారానికి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, మన ప్రియ రక్షకుడైన యేసయ్య కృప, మనతో నిత్యం ఉండే పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం కూడి ఉన్న మనకు సకల లోక పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన స్నేహితులారా, ఈ వాక్యాన్ని మీరు షేర్ చేయండి. అనేకులు ఈ వాక్యం ద్వారా దీవించబడడానికి మీ వంతుగా ఈ పరిచర్యకు మీ తోడ్పాటును అందించండి. దేవుని కృప, దేవుని సమాధానం మీ కుటుంబాలకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.